నమస్తే అండి, నేను రజా. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని వద్దా, డెవలప్మెంట్ వద్దా? 3 రాజధానులు అని చెప్పేసి గత ప్రభుత్వంలో ఎక్కడ ఏం కట్టినారు, ఏం నిర్మించినారు, ఏ కంపెనీలు తీసుకొచ్చారని చెప్తే ఒక క్వశ్చన్ మార్క్, ఒక బ్లాంక్ ఫేస్ అయితే మన కళ్ళకి అలా కనిపించింది. ఈ రోజుకి కూడా అమరావతి మీద ఒక రకమైన విషయం. ఈ అమరావతి నిర్మాణానికి డబ్బులు పంపించొద్దనో లేకపోతే లోన్స్ శాంక్షన్ చేయొద్దని చెప్పేసి ఒక రకమైన రచ్చ అయితే, దానికి ఈమెయిల్స్ పంపించడం, లెటర్లు రాయడం ఒక పక్క అయితే, ఇంకో పక్క ఇది క్వాంటమ్ వ్యాలీ కాదు, హైడ్రోజన్ వ్యాలీ కాదు, ఇది ఆక్వా వ్యాలీ, ఇక్కడ చేపలు పెంచుకోవడానికి తప్ప దేనికి పనికిరాదని చెప్పేసి వైసీపీ పార్టీ తరఫున గత ప్రభుత్వం, అదే మన గవర్నమెంట్లో గెలిచినటువంటి ఇప్పుడే ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న తీరు. సరే, రాజకీయంగా మనం ఎంతైనా కొట్టుకోవచ్చు, ఎంతైనా తిట్టుకోవచ్చు, ఎన్ని మాటలైనా మాట్లాడుకోవచ్చు, ఎవరిని ఎంతైనా టార్గెట్ చేసుకోవచ్చు. కానీ మన రాష్ట్ర డెవలప్మెంట్ మనకు వద్దా? అమరావతి డెవలప్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో పడుతుంది, వైజాగ్ డెవలప్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో పడుతుంది. అంటే నిన్న 20,000 కోట్లకు పైగా వైజాగ్కి సంబంధించి 11,000 కోట్లకు పైగా నిధులు వెచ్చించి అక్కడ మెట్రో కారిడార్కి ఒక నిర్మాణానికి ఈరోజు తెరదీసిన పరిస్థితి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తున్నారు కాబట్టి ఆయనకి పేరు రాకూడదు అనుకుంటే ఆ పని చేయాలిగా, చేయకూడదు. ఆయన అక్కడ రద్దు చేయించేసి కంప్లీట్గా అమరావతిలోకే మెట్రో ప్రాజెక్టులు తెప్పించేయచ్చుగా, విజయవాడ పరిసర ప్రాంతాల్లో మెట్రో ప్రాజెక్టులు మొత్తం చుట్టూ వేయించేయచ్చుగా. సో మనకి డెవలప్మెంట్ ముఖ్యమా లేదంటే రాజకీయాలు ముఖ్యమా అంటే మరేమో నాకు అర్థం కావట్లేదు. వైసీపీ వాళ్ళకి రాజకీయాలు ముఖ్యం అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న కేతిరెడ్డి గారు మాట్లాడిన కేతిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన మాట్లాడిన తర్వాత వస్తున్నటువంటి వ్యవహారం విషయంలోకి వెళ్తే, పేర్ని నాని గారు రప్ప నరికేయాలి, నరికేయడం అంటే నరికేయమంటే తప్పేముంటుంది. అంబటి రాంబాబు గారు మాట్లాడతారు, రప్ప తలలు నరుగుతామనడం కూడా తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దంటూ 200 లేఖలు రాసినారంట వైసీపీ నేత ఉదయభాస్కర్. గాలి నా కొడుకులు గాల్లో గెలిచారు, ఈ మాట అంది ఆర్కే రోజా గారు. నిరసన చేసే మహిళలందరూ సంకర జాతి, వేశ్యల రాజధాని అమరావతి, రాష్ట్రంలో శాంతి భద్రత లేదు, పాకిస్తాన్లో ఉందని స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు. ఇది ఈ గత వీళ్ళు ఓడిపోయిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు. విషయంలోకి వెళ్తే 5 ఏళ్ల పాటు అమరావతి అనేది లేదంటే డెవలప్మెంట్ అనేది మనకి ఎక్కడ కూడా కనిపించాల. ఎస్, సంక్షేమ పథకాలు పంచినారు, ఇష్టం వచ్చినంత పంచినారు, బట్ అవి గెలిపించినాయా? పతాళానికి పడేలా చేసినాయి, దాదాపు 11 స్థానాలకు పడేలా చేసినాయి. అయినా కానీ ఈ రోజుకి మార్పు రాకపోతే కష్టం కదా. ఇక్కడ ఆంధ్రాలో చదువుకొని ఆంధ్రాలో స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి లేక పక్క రాష్ట్రాలకు వస్తున్నటువంటి యువత ఎంతమంది ఉంది, దాని గురించి లెక్కలు తీస్తే మాత్రం మాట్లాడరు. ఇక పెట్టుబడులకు అనుకూలంగా ప్రశాంతం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు పెట్టుబడులు పెట్టొద్దని చెప్పేసి ఏకంగా మెయిల్స్ పెడతారంట, లెటర్లు రాస్తున్నటువంటి పరిస్థితి. ప్రసిద్ధిగాంచినటువంటి క్వాంటమ్ వ్యాలీని ఆక్వా వ్యాలీగా, అంటే చేపల చెరువులు వ్యాలీగా. క్వాంటమ్ వ్యాలీ ఎక్కడ, చేపల చెరువులు వ్యాలీ ఎక్కడ? దాంతో కంపేర్ చేస్తూ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఏమి అక్కడ గుంటలు పడిపోయి వరదలు వచ్చేసి మొత్తం కొట్టుకుపోయి చేపల చెరువులతో నిండిపోయింది అమరావతి. ఏమన్నా ఒక రాజధాని అనేది వద్దా మనకి అని అడిగితే మాత్రం మళ్ళీ దూషణ పర్వాలు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, దేశానికి క్వాంటమ్ టెక్నాలజీ పరిచయం చేయాలని, అందుకే ఆంధ్ర రాష్ట్రం వేదిక కావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు కృషి చేస్తూ ఉంటే వైసీపీ నేతలు విధ్వంసకర రాజకీయాలు చేస్తారని చెప్పేసి ఈరోజు టీడీపీ వాళ్ళు మాట్లాడేది జరుగుతుంది. క్వాంటమ్ వ్యాలీని, క్వాంటమ్ కంప్యూటింగ్ని ఐబీఎం కావచ్చు, మరికొన్ని కంపెనీలు అన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఎంతమందితో మాట్లాడితే ఎంత చేస్తే అర్థం అవుతుంది. ఈరోజు గూగుల్కి కావచ్చు, మైక్రోసాఫ్ట్కి కావచ్చు, మరికొన్ని కంపెనీలకు కావచ్చు, వాళ్ళ బేస్లు ఏర్పాటు చేసుకోవడానికి అమరావతిలో ఈరోజు భూములు ఇచ్చి వాళ్ళకి సపోర్ట్గా నిలబడతా ఉన్న నేపథ్యం ఇక్కడ. అదేవిధంగా మీరు చూస్తే కాగ్నిజెంట్ వచ్చింది, టీసీఎస్ వచ్చింది వైజాగ్కి. మన ప్రభుత్వంలో ఏం వచ్చిందని చెప్పడానికి ఏముంది? చేపలు, గుడ్లు పొదుగుళ్ళు, ఇది మాట్లాడినటువంటి తీరు. ఇక వైసీపీ నేతల చర్యలతో అంతర్జాతీయ స్థాయిలో పేరొందినటువంటి ఫార్చ్యూన్ 500 కంపెనీలు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, హెచ్సిఎల్, తర్వాత ఐబిఎం, ఫిన్టెక్, హెచ్ఎస్బిసి, ట్రైటాన్స్, లులు గ్రూప్, బిఆర్ శెట్టి గ్రూప్, ఏపీపీ పేపర్ పరిశ్రమ, 17 కియా అనుబంధ సంస్థలు, అశోక్ లేలాండ్, అమర్ రాజా బ్యాటరీస్, ఇవన్నీ కూడా వెళ్ళిపోయినాయి అంట. ఇది నేను చెప్తుంది కాదు, టీడీపీ వాళ్ళు చెప్తున్న మాట. మేము 2014 నుంచి 19 మధ్యకాలంలో ఇన్ని తీసుకొస్తే వీళ్ళని తరిమి కొట్టినారని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు దేశానికి గర్వకారణంగా ఉండబోతున్నటువంటి, మన దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక క్వాంటమ్ వ్యాలీని ఆంధ్రాలో నిర్మాణం చేస్తూ ఉంటే దాని మీద కూడా విష ప్రచారాలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలో అర్థం కావట్లేదని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది రాజకీయ విశ్లేషకులు కూడా.
ఈ విధంగా చూస్తూ ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగకూడదు అని చెప్పేసి వీళ్ళు పూనుకొని కూర్చున్నారు. అందులో భాగంగానే ఇదంతా చేస్తున్నారు అనేది టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాట. ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఎందుకు సింగపూర్ వెళ్ళినాడు? ఆయన వ్యక్తిగత స్వలాభాల కోసం పోయినాడు. మీరు చూసినారు, మొన్న దావోస్ పోయినారు. దావోస్లో అక్కడ మాకు చాలా వస్తుంది, మాకు ఇబ్బందిగా ఉంది అని మాట్లాడినటువంటి వ్యక్తులు ఎక్కడ? చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి చివరాఖరికి స్వెటర్ కూడా వేసుకోకుండా అలా ఉన్నాడు అన్నమాట. ఆయన ఎప్పుడు వేసుకునేటటువంటి డ్రెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాంట్ షర్టు, సో వాటితోనే ఉన్నాడు ఆ చలి పుట్టేటటువంటి దావోస్లో. మళ్ళీ పైగా ఆయన 70 ఏళ్ల వయసు. ఈ రోజున ఆయన సింగపూర్ వెళ్ళడం అయితే జరుగుతుంది. సో సింగపూర్ ఎందుకు వెళ్తున్నారంటే పెట్టుబడుల ఆకర్షణ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ ప్రతిష్టని పెంచడమే ప్రధాన అజెండా. ఫిన్టెక్, డిజిటల్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో ప్రపంచంలో ముందున్నటువంటి కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యం. దాంతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం అయితే జరిగింది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఉన్నటువంటి అనువైన వాతావరణాన్ని, వనరుల గురించి పారిశ్రామికవేత్తలు వివరించేందుకు వెళ్లారు. అదేవిధంగా ఒకసారి దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి హాజరైనటువంటి అనేక దిగ్గజ కంపెనీలతో ప్రత్యేక సమావేశం అయ్యారు. అదేవిధంగా ఆర్సిలార్ మిట్టల్, అదేవిధంగా హెచ్ఎంఈఎల్, అదేవిధంగా రెన్యూ పవర్, గూగుల్ క్లౌడ్, అదేవిధంగా పెట్రోనాస్, సిస్కో వంటి కంపెనీలు సీఎం దావోస్ పర్యటన ఫలితాలే. కాబట్టి ఆయన ఇప్పుడు సింగపూర్ వెళ్లి ఆంధ్ర రాష్ట్రానికి మరికొన్ని కంపెనీలను తీసుకొచ్చే విధంగా వ్యూహరచన ప్రణాళిక వేయడంలో భాగంగా సింగపూర్ వెళ్లారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక పక్క క్వాంటమ్ వ్యాలీని ఆక్వా వ్యాలీ, హైడ్రోజన్ వ్యాలీని ఆక్వా వ్యాలీ అంటూ ఉంటే, కాదు నేను ఆ కంపెనీలు తీసుకురావడానికి అని చెప్పేసి సింగపూర్ వెళ్ళినారని చెప్పేసి టీడీపీ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో ఇదన్నమాట ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం.